హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే సింపుల్గా ఎగ్ టమాటా కర్రీ చేసుకున్నానండి. ముందుగా అయితే టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని టమాటా కూడా వేసుకోవాలి. టమాటా మంచిగా ఉడికిన తర్వాత ఇలా అయితే 4 గుడ్లు కొట్టిపోయాలి, బాయిల్ చేయకూడదు. అలా గుడ్లు వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకుంటూ తిప్పాలి ఫ్రెండ్స్. అలా తిప్పిన తర్వాత రుచికి సరిపడా కారము, ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి. అలా ఎగ్స్ మొత్తం బాయిల్ అయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర, మెంతి పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేనైతే కొత్తిమీర ఎక్కువగానే వేసుకున్నాను ఫ్రెండ్స్. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నెమ్మదిగా ఆ ఎగ్స్ని మొత్తము మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో మాత్రమే చేయాలి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ఎగ్ టమాటా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలోకి ఎగ్ టమాటా అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. కొంచెం నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ టమాటా తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్.